డాక్టర్ హారికని కలిసి అసలు నిజం తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తుంది జ్యోత్స్న. డాక్టర్, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని డాక్టర్ని పక్కకు పిలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో కార్తీక్కి తెలియడం మంచిది అని కార్తీక్కి సైలెంట్గా ఫోన్ చేస్తుంది డాక్టర్. ఇక లైన్లో ఉన్న కార్తీక్కి అర్థమయ్యేలాగా, చెప్పు జ్యోత్స్న, నాతో ఏం మాట్లాడాలి? ఏదో మాట్లాడాలి అన్నావు కదా, ఏంటి అని అడుగుతుంది డాక్టర్. నా బ్లడ్ శాంపిల్స్ మొదటిసారి మ్యాచ్ కాలేదు, రెండోసారి అయ్యాయి. వాటిలో ఏది నిజం అని అడుగుతుంది జ్యోత్స్న. అది విని హాస్పిటల్కి బయలుదేరుతాడు కార్తీక్. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని అబద్ధం చెప్పారా లేదా ఎవరైనా చెప్పించారా అని డాక్టర్ని అడుగుతుంది జ్యోత్స్న. ఇక దాంతో హారిక గట్టిగా జ్యోత్స్న అని అంటుంది. నువ్వు సుమిత్ర కూతురివే కదా అని గట్టిగా అడుగుతుంది. అంతలో దాసు హాస్పిటల్కి వస్తాడు. జ్యోత్స్న డాక్టర్ మాట్లాడుకునేది దూరం నుంచి చూస్తాడు దాసు. నువ్వే సుమిత్ర కూతురివి అయినప్పుడు ఏ రిపోర్ట్ అబద్ధమో ఏది నిజమో నీకు తెలియదా అని అడుగుతుంది డాక్టర్. మిమ్మల్ని చూస్తుంటే మీ అమ్మ ప్రాణాలు కాపాడడం మీకు ఇష్టం లేదని అనిపిస్తుంది. ఏదైనా ఉంటే మీరు మీ నాన్నతో మాట్లాడండి, కాల్ చేస్తాను అని ఫోన్ తీస్తుంది డాక్టర్. వద్దు డాక్టర్, నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరితోనూ చెప్పకండి. మా అమ్మను నేను కాపాడుతానని వెళ్ళిపోతుంది జ్యోత్స్న. డాక్టర్ జ్యోత్స్నతో కలిసిపోయిందని అపార్థం చేసుకుంటాడు దాసు. ఇక ఆవేశంతో కత్తెర తీసుకుని డాక్టర్ని చంపాలనుకుంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి దాసుని ఆపుతాడు. దాస్కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈయనెవరు ఇంత ఆవేశంగా ఉన్నారు అని అడిగేసరికి ఈయన మా మావయ్య అని కార్తీక్ చెప్తాడు. డాక్టర్ హారిక గారికి అన్నీ తెలుసు మావయ్య, నీకే కొన్ని విషయాలు తెలియాలి అని దాసుకు చెప్తూ ఉంటాడు కార్తీక్. నా భార్య మా అత్త కూతురని మా మావయ్యకు కూడా తెలుసు డాక్టర్. ఆయన దగ్గర నాకు దాపరికాలేమీ లేవు. జ్యోత్స్న ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. మా మావయ్యకు కూడా చెప్పండి డాక్టర్ అని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్నకు తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తుంది డాక్టర్. మీ దశరథ్ మావయ్య వచ్చి ఎలాగైతే అడిగారో అలాగే జ్యోత్స్న కూడా వచ్చి అడిగింది అని డాక్టర్ చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.